ఇంకొకటి ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశం ఒకటి ఎక్కడ చూసినా ఆంధ్రాకు సంబంధించింది ఇక్కడ కాదు రైట్ ఎక్కడ అంటే వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే 4000 పింఛను. నిన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చింది. అందులో బీజేపీ పొత్తులో ఉంది కానీ బీజేపీ నరేంద్ర మోడీ బొమ్మ వేయలేదు. బీజేపీలు వద్దన్నారా, వీళ్ళు వేసుకోలేదా? ఈ రెండు అంశాలు కూడా ప్రజలకు క్లారిటీ రావాలి. కలిసి ఏపీ భాజపా ఎన్నికల సహాయ ఇన్ఛార్జు సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ ఉన్నారు. అయితే దానిపైన నరేంద్ర మోడీ బొమ్మ మాత్రం వేయలేదు. మరి ఆ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా దానిపైన స్పష్టంగా చెప్పాలి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇవేవో ఇచ్చారు. బీసీలకు భరోసా, బ్రాహ్మణులకు సముచిత స్థానం, ఉచిత ఇసుకతో లక్షల మందికి లబ్ధి, ఇవన్నీ పెట్టిరు. రాజధాని అమరావతి, దివ్యాంగులకు, విద్యార్థినులకు. దీనికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కాపీలో ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని వచ్చినాయి. అది చదివి వినిపిస్తా. డిస్కషన్ జరగాలి. ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజల్లో ఈ డిస్కషన్ జరగాలి. ఏంటి అంటే, సరే ఇలా పెట్టలేదు కొన్ని అంశాలు, కొన్ని పెట్టలేదు. ఇక్కడ మరి తెలంగాణ ఎడిషన్ కావచ్చు బహుశా. ఏంటిది, హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ముస్లింలకు 1,00,000, అవన్నీ పక్కన పెడితే ముస్లిం మైనార్టీలకు కూటమి వరాల జల్లు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పెన్షన్. ఈద్గాలకు, కబరస్థాన్లకు స్థలాలను కేటాయించడము, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ కట్టడము, నూరు భాషా కార్పొరేషన్కు ఏటా 100 కోట్ల కేటాయించడము, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా ₹1,00,000 అందిస్తాము, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వడ్డీ లేని రుణాలు, ఇమాం మౌజన్లకు 10,000, ₹5,000 గౌరవ వేతనం ఇవ్వడము, అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ కాజీలుగా నియమించడము, మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెల 5,000 ఆర్థిక సాయం చేయడము, హజ్ యాత్రకు వెళ్ళే ఒక్కొక్క ముస్లింలకు ₹1,00,000 ఆర్థిక సాయం. దీనికి భారతీయ జనతా పార్టీ సమ్మతి ఉన్నదా లేదా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ మేనిఫెస్టోలో ఈ అంశాలకు మేము వ్యతిరేకం అని చెప్తారా? రేపు కూటమి అధికారంలోకి వస్తే పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేయనిస్తారా, అడ్డుకుంటారా? బీజేపీ విధానం ఏమిటి? ఇమాంలకు, మౌజంలకు గౌరవ వేతనం ఎందుకండి? అరే పూజారులకు ఇస్తారు కదా, దేవాలయాలకు ఇస్తారంటే దేవాలయాల్లో తిరుమల, తిరుపతి, విజయవాడ అట్లా కొన్ని వందల దేవాలయాల నుంచి లక్షల కోట్ల రూపాయలు బొక్కుతున్నది ప్రభుత్వం. లక్షల కోట్ల రూపాయలు హిందూ దేవాలయాల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని, హిందూ గుళ్ళల్లో వచ్చేటువంటి ఆదాయాలు ఖజానాలో జమ అయితే ఆ ఖజానా నుంచి తీసినటువంటి డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే హజ్ యాత్ర వేటలకు 1,00,000 ఇస్తారు, నూరు భాషలకు 100 కోట్లు ఇస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయంటే హిందువుల దేవాలయాల హుండీల ఆదాయం నుంచి, హిందూ దేవాలయం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఖజానాలో నింపుకొని ఆ ఖజానా నుంచి వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఇమాంలకు, మౌజంలకు, దర్గాలకు, ఈద్గాలకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇట్లా హిందువుల యొక్క సొమ్మును దారాదత్తం చేస్తూ హిందువులను వ్యతిరేకించి హిందువుల మీద దాడి చేసినటువంటి వాళ్లకు దారాదత్తం చేస్తున్నటువంటిది. అది జగన్ ప్రభుత్వం కావచ్చు, అది కేసీఆర్ సర్కారు కావచ్చు, అది బీజేపీ సర్కారు కావచ్చు, ఈయన చంద్రబాబు నాయుడు కూటమి ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి మాటలు కావచ్చు. అసలు దేవాలయాలకు సంబంధించినటువంటి ఆ శాఖను తీసేసి అది ప్రైవేట్ చేసి ఎట్లయితే ఇమాంలకు, చర్చిలకు ఇచ్చేటువంటి పాస్టర్లకు, దర్గాలకు, కబరస్థాన్లకు మీరు ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుర్రో, దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి పక్కకు తీసేసి వ్యక్తిగతంగా మఠాలు, పూజారులు వాళ్ళు నిర్వహించుకుంటారు. ఆస్తులన్నింటిని కూడా వాళ్ళకు ప్రైవేట్గా అప్పచెప్పేసండి. అప్పుడు కూడా దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులకు ప్రభుత్వ ఖజానా నుంచి 10,000, 15,000 మీరు గౌరవ వేతనం ఇచ్చేటువంటి దమ్మున్నదా? ఇవాళ ఏ దేవాలయానికైనా ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందంటే అది దేవాలయాల నుంచి వచ్చినటువంటి డబ్బు మాత్రమే. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సొమ్ము కానే కాదు. ఇవాళ హిందూ దేవాలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని అప్పనంగా ఖజానాలో కలుపుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుపతిలో ఫ్లైఓవర్ కడితే అలా కేవలం హిందువులు మాత్రమే తిరుగుతున్నారా? కానీ మీరిచ్చే ఇమాంలకు, మౌజంలకు, హజ్ హౌస్కు, కబరస్థాన్లకు, దర్గాలకు, ఈద్గాలకు ఇస్తే అది కేవలం ఆ వర్గం వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ హిందువుల సొమ్ము మాత్రం అందరికీ ఉపయోగపడాలనా? ఇవాళ ఇమాంలకు ఇచ్చేటువంటి డబ్బుల్లో హిందూ దేవాలయాల ఆదాయం ఉన్నది, మౌజంలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనంలో దేవాలయాల ఆదాయం ఉంది, పాస్టర్లకు ఇచ్చేటువంటి డబ్బుల్లో, చర్చిలు కట్టేటికి ఇచ్చేటువంటి డబ్బుల్లో, ఈద్గాలు, దర్గాలు కట్టేటువంటి డబ్బుల్లో, కబరాస్తాలకు ఇచ్చేటువంటి డబ్బుల్లో
లేదంటే వీళ్ళకి ఇచ్చేటువంటి అనేకమైనటువంటి రాయితీల్లో హిందూ దేవాలయాల సొమ్ముంది కాబట్టి ఆంధ్ర హిందువులు, తెలంగాణ హిందువులు, దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక్కసారి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం మాత్రం ఆసన్నమైంది. ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక ఊర్లో, ఆంధ్రాలో ఒక ఊర్లో 20 మంది కూడా క్రిస్టియన్లు లేనటువంటి ఒక గ్రామంలో 40 చర్చిలు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మనకు. అధికారికంగా అక్కడ 20 మంది కూడా ఉండరు, కానీ 40 చర్చిలు ఉంటాయి, 40 మంది పాస్టర్లు ఉంటారు. వాళ్ళందరికీ గౌరవ వేతనం పోతుంటుంది. ఆ చర్చిలకు సర్కారు సొమ్ము పోతుంది, ఆ చర్చిలు కట్టడానికి సర్కారు జాగా ఇస్తారు. కానీ అభివృద్ధి పేరిట విజయవాడలో జరిగినటువంటి దాంట్లో హిందూ దేవాలయాలను మాత్రం కూడగొట్టిరు. హిందూ దేవాలయాలను ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో విజయవాడలో కూలగొట్టిరు. ఈ అంశాలన్నింటిని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రాలో, తెలంగాణలో వచ్చేటువంటి అంశాల్లో కూడా, తెలంగాణలో జరిగేటువంటి కూడా ఇచ్చేటువంటి అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి.